మన ప్రయత్నాలు నిష్ప్రయోజనం అయిపోయాయి. యేసును తిరగకుండా చేద్దాం అనుకున్నాం, యేసును మాట్లాడకుండా చేద్దాం అనుకున్నాం, యేసుని ఇక్కడ లేకుండా చేద్దాం అనుకున్నాం, యేసు వెంట ప్రజలు తిరగకుండా చేద్దాం అనుకున్నాం, యేసు వెంట తిరిగితే ప్రజలను వెలివేద్దాం అనుకున్నాం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనం అయిపోయాయి. మనకంటే వెనకాల జనము, మన వెనకాల కంటే యేసు వెనకాలే దేవుడికి స్తోత్రం. లోకమంతా ఆయన వెనకాలే వెళ్ళిపోతుందట. దేవుడికి స్తోత్రం. 10వ వచనం అంటాడు కదా, చూడండి, అనేకులు యూదులు అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి. దేవుడికి స్తోత్రం. వాళ్ళందరూ కూడా పరిసయ్యుల మీద విశ్వాసం ఉంచడం మానేశారు, వాళ్ళ బోధకుల మీద విశ్వాసం ఉంచడం మానేశారు, వాళ్ళ మత నాయకుల మీద విశ్వాసం ఉంచడం మానేశారు. వీళ్ళు ఎవరి మీద విశ్వాసం ఉంచుతారో తెలుసా? యేసు వారి మీద విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఎందుకు తెలుసా? యేసు అనేక మందిని తన వైపు తిప్పుకోగలిగే కారణం తెలుసా? ఆయన ప్రేమతత్వం మనుషులను యేసు వెంట వెళ్ళేటట్టు చేసింది. ఆయన చేసిన సేవా భావము ఆయన వెంట మనుషులను నడిపించింది. ఆయన చేసిన అద్భుతాలు మనుషులను దేవుడి వెంట నడిచేటట్టు చేశాయి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు యేసు వెంట ప్రజలను నడిపించాయి. యేసు వెంట వెళ్ళాలంటే డబ్బులు ఇస్తే ఆయన వెనకాల వెళ్ళారు, ఏదో మధ్య పెడితే ఆయన వెంట వెళ్ళలేదు. యేసు వెంట ఆనాడు ఈనాడు కూడా లోకము యేసు వెంట పోతానే ఉంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. యేసు వెంట తిరగడానికి ఎవరు ఎప్పుడు మధ్య పెట్టక్కర్లేదు. యేసు వారి యొక్క ప్రేమతత్వము, యేసు వారి యొక్క గుణశీలత, యేసు వారి యొక్క అమరత్వము, యేసు వారి యొక్క గుణశీలత, యేసు వారు కలిగి ఉన్నటువంటి ప్రేమ, దయ, వాత్సల్యత, ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన కలిగి ఉన్నటువంటి లక్షణాలు, ఆయన కలిగి ఉన్నటువంటి స్వస్థపరిచే గుణము, ప్రేమించే గుణము, దయ కలిగిన వాత్సల్యత కలిగినటువంటి గుణము మనుషులను యేసు వెంట నడిపిస్తా ఉన్నది. నమ్మితే దేవునికి స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. అందరూ యేసు వెంట నడవడానికి మనకు ఏమన్నా డబ్బులు ఇస్తున్నారా? చెప్పట్లేదు. ఓట్లనే డబ్బులు వచ్చేమో కానీ యేసు వెంట నడవడానికి ఎవరో డబ్బులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు వెంట నడవడానికి ఎవరు డబ్బులు ఎవరు కానీ స్వచ్ఛందంగా మనం యేసు నచ్చి నడుస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు తెలుసా? లోకంలో వారికంటే ఆయన శ్రేష్ఠుడు, లోకంలో వారికంటే ఆయన పరిశుద్ధుడు, లోకంలో వారికంటే ఆయన ఘనుడు, లోకంలో వారికంటే ఆయన గొప్పవాడు. హల్లెలూయా. హల్లెలూయా. లోకంలో ఎక్కడ దొరకని సమాధానం, లోకంలో ఎక్కడ దొరకని ఆనందము, లోకంలో ఎక్కడ దొరకని ఆనందము, సంతోషము, సమాధానము, ఆరోగ్యము, స్వస్థత, విడుదల యేసులో దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. అలాంటి యేసును లోకం వెంబడిస్తా ఉందట. యూదులందరూ కూడా యూదా మత పెద్దలు అనుకుంటారట మనం జనాన్ని కట్టడి చేస్తున్నాం కానీ యేసు వారు వెంట వీళ్ళందరూ వెళ్ళిపోతారు. 3 కారణాలు చెప్పారు వారు మీద యేసు వారి మీద అసూయపడ్డానికి. మొదటి కారణం ఏంటి? యేసు వారి మీద యూదా మత పెద్దలు అసూయపడ్డానికి 3 కారణాలు. ఒకటి ఆయన యొక్క పాండిత్యం, రెండవది ఆయన బోధ విధానం, మూడవది ప్రజలు ఆయన వెంట నడవడం. ఆయన వెంట ప్రజలు ఉన్నట్టు చూసి అసూయ పడతా ఉన్నారు. వీళ్ళు అసూయ వలన యేసు వాళ్ళని చంపాలని ప్రయత్నం చేశారు. వీళ్ళు అసూయ ఎంతవరకు వెళ్ళిపోయిందో తెలుసా? యేసు వారు చేసేటువంటి మంచి కార్యాలు చూడడం మానేశారు, యేసు వారు చేసే అద్భుతాలు చూడడం మానేశారు, యేసు వారి ప్రేమతత్వం కనబడలేదు. వారికి యేసులోని గుణశీలత కనబడలేదు, యేసు వారిలోని ప్రేమ తత్వము, దయా గుణము, ఆయన యొక్క మంచితనం వారికి కనబడలేదు. ఆయన అసూయ వారికి యేసు వారి యొక్క బోధల్ని తప్పుగా అర్థం చేసుకున్నట్టు చేశాయి. మీకు మంచి మాట చెప్పనా? అసూయ ఉంటే ఎదుటి వారి యొక్క మాటలు ఏవి కూడా మనకి మంచిగా కనబడడం వినబడదు. ఎదుటి వారు వారికి ఇష్టం అనుకోండి, వారు ఏం మాట్లాడినా ఇష్టంగా ఉంటారు. దేవుడికి ఇష్టం. అది ఇష్టం లేదు అనుకోండి, ఇష్టం లేదన్నాడు అమ్మగారన్నా తొట్టానంట, అమ్మాయి గారన్నా అర్థం మీకు ఇష్టం లేదు. అమ్మాయి గారన్నా తొట్టానంట, అమ్మగారన్నా తొట్టాను, అమ్మగారు అంటారా? అమ్మగారు అన్నా తొట్టానంట. ఏదైనా తొట్టే ఇష్టం లేకపోతే కనుక యేసు వారంటే ఇష్టం లేదు, అసూయ పడతారు. కాబట్టి యేసు వారి మీద ఎలాగైనా చంపేయాలని, వీళ్ళు చంపడానికి అధికారం లేదు కాబట్టి యేసు వారి మీద నిందలు మోపడం మొదలెట్టారు. జాగ్రత్తగా వినండి. అసూయ ఏం చేస్తుందో తెలుసా? ఎదుటి వారి మీద నిందలు మోపేటట్టు చేస్తుంది.
హల్లెలూయా. ఎదుటి వాళ్ళు మనం ఏమి పాడు చేయలేం కాబట్టి వాళ్ళు ఏం చేస్తాం, మనం నిందలు మోపేస్తాం. జాగ్రత్తగా ఒక ఉదాహరణ చెప్తారు. ఇద్దరు కుర్రోళ్ళు ఉన్నారు. ఇద్దరు కుర్రోళ్ళు కూడా 10th క్లాస్ రాశారు. ఎగ్జామ్ రాశారు, పాస్ అయ్యాడు, ఒక ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఫెయిల్ అయ్యాడు, పాస్ అయిన గురించి ఏం చెప్తాడు, అది బాగా చదివాడండి, రాత్రి బాగా చదివాడండి, మరి చూడండి అని చెప్తాడు. మరి ఏం చెప్తాడు, అది ఎందుకు పాస్ అయ్యాడు, ఆ రూమ్లో స్లిప్లు ఇచ్చారా, టెక్స్ట్ బుక్లు ఇచ్చారా అని చెప్తాడు. ఈ పనిదే ఆ రూమ్ లో, ఆ పెద్ద రూమ్ లో ఇన్విజిలేటర్ రాలేదట, లేదా ఇన్విజిలేటర్ లో ఆ యొక్క బిడ్డ అంతా చెప్పేశారట. ఒక పేపర్ ఒకటి చూసి రాసేసుకున్నా, ఎవరేది అనలేదట. బాబా మా రూమ్లోనే మా ఇన్విజిలేటర్ మధ్యలో కదా సార్, మమ్మల్ని కథల్లో కాదు, నగల్లో కాదు, పక్క కూడా వీళ్ళు చూసినా చూస్తూ అసలు చూపించినా చూసుకో వాళ్ళ గురించి ఈర్షపడతా ఉంటాడు, వాడి మీద నేరాలు మోపుతా ఉంటాడు. మీరు దేవుడి మీద జ్ఞాపకం చేసుకున్నాడు, ఈర్ష నేరాలు మోపేటట్టు చేస్తుంది, అసూయ ఎదుటి వారి మీద నేరాలు మోపేటట్టు చేస్తుంది. ఎదుటి వారి యొక్క స్థితిని పాడు చేయడానికి మన హృదయాల స్థితిని దిగజారుస్తూ ఉంది. యూదా మధ్య పెద్దలు యేసు మీద అసూయ పడటం ద్వారా యేసు మీద నేరాలు మోపడం మొదలెట్టారు. 7 నేరాలు మోపారు యేసు వారి మీద, 7 నేరాలు. అందులో మొదటి నేరం తెలుసా, దేవాలయం పాల్గొట్టండి 3 దినాలు వెళ్తారన్నారట, ఇది కూడా నేరం పెట్టారు. రెండవది, యూదుల్ని తిరుగుబాటు చేయడానికి ప్రేరేపిస్తున్నారని నేరం మోపారు. యేసు వారి మీద నేరం మోపుతున్నారు. కైసరుకు 12 నేరం మోపారు, 12 చెప్పాడని నేరం మోపారు. నేను రాజును అని చెప్పాడని నేరం మోపారు. తన ఉపదేశాల వల్ల ప్రజల్లో రేపుతున్నాను, రాజ్యానికి వ్యతిరేకంగా నేను రేపుతున్నాను, పురుగొస్తున్నానని చెప్పారు. వీళ్ళు దుర్మార్గం చేశారని చెప్పారు. దేవుడు కుమారుడు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడని నేరం మోపారు. హల్లెలూయా. 7 నేరాలు మోపారు. ఇటు విషయం 7 నేరాల్లో ఒక నేరం ఏంటి తెలుసా, ఇతను నేను రాజును అని చెప్పాడు అన్నాడు. పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అని అడిగితే యేసుప్రభు గారు ఏమన్నారు, నువ్వు అన్నట్టు నేను రాజుగా అన్నాడు. ఆయన పిలాతు ఏమన్నాడు, ఈరోజు ఏ దోషమో దేవునికి స్తోత్రం చెప్తాడు. యేసు వారి యొక్క బోధనలో, యేసు వారి యొక్క ఆలోచన విధానము, యేసు వారి యొక్క జ్ఞానము, యేసు వారి యొక్క ఆలోచన పిలాతుకు అర్థమైంది. అడ్డులైన పిలాతుకు అర్థమైంది. కానీ యూదా మత పెద్దలైనటువంటి ధర్మశాస్త్రంలో పండితులైనటువంటి యూదా మత పెద్దలతో అర్థం కాలేదు. కారణం ఏంటి తెలుసా, ఏంటి కారణం, పిలాతుకి అడ్డులైన పిలాతుకు అర్థమైంది తప్ప అడ్డులైన పిలాతుకి యేసు వారి బోధన అర్థమయ్యాయి. కానీ యేసు యొక్క తిరిగిన యూదా మత పెద్దలకు యేసు వారి బోధలు అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళలో అసూయ. అర్థమైన దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అసూయ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోకుండా చేస్తుంది. అసూయ ఎదుటి వాళ్ళ యొక్క బోధలు అర్థం కాకుండా చేస్తాయి. ఎదుటి వాళ్ళ మాట అర్థం కాకుండా చేస్తాయి. జాగ్రత్తగా వినండి. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఆనాడు క్రీస్తు మీద అసూయ పడ్డారు జనం. ఈనాడు క్రీస్తు వారి శరీరం మీద, క్రీస్తు వారి సంఘం మీద అసూయ పడుతున్నారు. ఆనాడు ఈనాడు కూడా క్రీస్తు మీద అసూయ పడేవారు ఎక్కువ. ఎందుకు తెలుసా, ఎవరికి ఏ మతానికి లేనంత గొప్ప జనాంగము క్రైస్తవ మతంగా కూడా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ప్రపంచ జనాభాలో క్రైస్తవ జనాభా అధికమైనది. అర్థమైతే దేవుడికి స్తోత్రం చేస్తారు. మీరు భయం ఎందుకు తెలుసా, లోకమైన వెంట వెళ్ళిపోతాడు. దేవుడికి స్తోత్రం. యేసు వారి బోధకులు, యేసు వారి శిష్యులు బోధించినట్టు మీరు బోధించలేకపోతామని బోధకుల యొక్క, మత బోధకుల యొక్క ఈర్ష్య, అసూయ, వాళ్ళ అసూయ పడి యేసు వారి సంఘాన్ని, క్రీస్తు వారి శరీరాన్ని, క్రీస్తు వారి సంఘాన్ని వారు చేయాలని ప్రయత్నాలు చేస్తూ సంఘాన్ని వారు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆనాడు ప్రయత్నం చేశారు, ఈనాడు ప్రయత్నం చేశారు. అట్లయితే దేవుడికి స్తోత్రం చేస్తారు. అలాగే అసూయ పడినటువంటి యూదా మత పెద్దలు యేసును చంపగలిగారు, కానీ మరణమును ఆయన జయించి మరణమును గెలిచిన వాడు తిరుగు నేర్చిపోయాడు. హల్లెలూయా.
యూదా మంది పెద్దల యొక్క అసూయ యేసుని చంపగలిగింది కానీ మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆయన మరణమును గెలిచి తిరిగి లేచాడు. అన్ని మాట చెప్పండి. ఆనాడు అసూయ పడిన వారిని జయించి మరణమును గెలిచిన యేసు ప్రభువు వారు అలాగే కాదు ఈనాడు కూడా సంఘం మీద అసూయ పడుతున్న సంఘానికి ప్రజలు మాట్లాడుతున్నారు. మీరు అసూయ పడటం వల్ల సంఘాన్ని పాడు చేయగలమేమో కానీ సంఘాన్ని అంతము చేయటం మీ వల్ల కాదు. నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్పారు. మీ అసూయ వల్ల సంఘాన్ని హింసించవచ్చేమో కానీ సంఘాన్ని మాత్రం కడతేర్చడం మీ వల్ల కాదు. నమ్మితే దేవుడికి స్తోత్రం. వారు అసూయ వల్ల చెప్పగలిగారు కానీ వారు ఆయన మరణం గెలిచి తిరిగి వచ్చినట్టుగా సంఘం మీద అసూయ పడేది సంఘము విశ్రామపడుతూనే ఉంటుంది. సంఘం బలపడుతూనే ఉంటుంది. సంఘం బలపడుతూనే ఉంటుంది. సంఘం విశ్రామపడుతూనే ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డగా జ్ఞాపకం చేసుకుందాం. సంఘం వెనుబట్టి వారు సంఘం మీద అసూయ పడుతూ ఉన్నారు. రైట్ ఆనాడు కూడా ఈనాడు వారు ఉంటారు. కానీ ఇంకో విషయం చెప్పరా, అసూయ వరకు వచ్చిందో తెలుసా? సంఘంలో ఉన్నవారు సంఘంలో ఉన్నవారు సంఘంలో ఉన్నవారు ఒకరి మీద ఒకరు అసూయ పడే వరకు వచ్చింది. అదైతే దేవునికి స్తోత్రం చెప్తాం. ఎవరికి వచ్చింది? ఇంట్లో వాళ్ళతో ఒకరి అసూయ పడే వరకు వచ్చింది. అదైతే దేవునికి స్తోత్రం. సంఘం వారు సంఘం వారి మీదే, సేవకులు సేవకుల మీదే, సంఘాలు సంఘం మీదే, తోటి సంఘాల మీద, తోటి సేవకుల మీద, తోటి కుటుంబాల మీద, తోటి యొక్క సంఘ కార్యక్రమాల మీద అసూయ పడేవారు. తోటి సంఘం అభివృద్ధి చెందుతుంటే మరొక సేవకులు నచ్చడం, తోటి విశ్వాస అభివృద్ధి చెందుతుంటే మరో విశ్వాసకి నచ్చడం. ప్రతి విశ్వాస జీవితంలోనికి అసూయ వచ్చి పడిపోయింది. అసూయ అనేటువంటిది శరీర సంబంధమైన క్రియ అంటాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, కొరింథీయులకు అపోస్తలులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చూస్తే చక్కటి మాట రాయబడుతూ ఉంది. మీరు అసూయ కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్న వారిగా మీరు అసూయ ఉంటే, మీలో కలహాలు ఉంటే, మీలో అసూయ ఉంటే మీరు మనుష్య రీతిలో నడిచేవారు, మీరు శరీరానుసారంగా బ్రతికేవారు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. బయట వారు అసూయ ఉన్నదంటే ఒకటి అనుకోవచ్చు, కానీ ఇప్పుడు అసూయ ఎక్కడికి వచ్చింది? సంఘంలోనికి వచ్చింది, తోటి విశ్వాసంలోనికి వచ్చింది, సంఘ విశ్వాసంలోనికి వచ్చింది, సేవకుల మధ్యలోనికి వచ్చింది, క్రైస్తవ సమాజంలోనికి వచ్చేసింది. ఎలా తెలుసా? ఆ సంఘం అంటే ఈ సంఘానికి ఈర్ష, ఈ సంఘం అంటే మరొక సంఘానికి ఈర్ష, ఆ సేవకులు అంటే ఈ సేవకునికి ఈర్ష, ఈ విశ్వాసం అంటే మరొక విశ్వాసకి ఈర్ష, ఒక విశ్వాసం అంటే మరొక విశ్వాసకి నచ్చడం అని అంటారు. మీలో అసూయ ఉంటే మీరు మనుష్య రీతిలో శరీరానుసారంగా బ్రతికేవారు తప్ప ఆత్మానుసారంగా బ్రతికేవారు కాదు. మీరు ఆత్మానుసారంగా బ్రతకాలంటే శరీరానుసారమైన మనసు మీరేం చేయాలి? చంపుకోవాలా. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. శరీరానుసారమైన అసూయను చంపుకుని శరీరానుసారమైన అసూయను విడనాడి క్రైస్తవ జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని మనం జీవించగలరా? చెప్తున్నాడు చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రికలో క్షమించండి, అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. అపోస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం, 2వ వచనం, 3వ వచనం. సమస్తమైన దుష్టత్వములు, సమస్తమైన కపటములు, వేషధారణ, అసూయలు అన్నిటిని మారి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే. దేవునికి స్తోత్రం చేద్దాం. ఇదంటాడు అసూయ మారి, కపటములు మారి, లేకపోతే దోషను మారి నువ్వు కొత్తగా జన్మించిన శిశువుల వలె మీరు మార్చబడాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవ విశ్వాసి ఎలా ఉండాలట? కొత్తగా జన్మించిన పిల్లలు, చిన్నపిల్లలు ఎలా బ్రతుకుతారో, చిన్నపిల్లలు ఎలా ఉంటారో, చిన్నపిల్లలు ఎలా నివసిస్తారో అలా కూడా ఉండాలని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. మీకు మంచి మాట చెప్తారు, ఒక ఉదాహరణ చెప్తే జాగ్రత్తగా వినండి. మనం అందరం మన పిల్లలందరికీ బట్టలు కొంటాం. పండగ బట్టలు కొన్న తర్వాత ఒక్కొక్కసారి మన పిల్లలు మనం కొన్న బట్టల కంటే తక్కువ పిల్లలకి బట్ట బాగా కూరుతాయి.
మంచి పక్కన దొరుకుతాయి. అది ముందు పోతాం స్వాగ రాగానే వెళ్ళిపోతాం. మనం స్వాగత అయిపోతారు కదా, మనం మంచి మంచి వరకు వెళ్తాం. పిల్లలు బట్టలు వేసుకుని తిరిగి ఆడుకుంటా ఉంటారు. నా పిల్లలు బట్టలు కూడా మనం ఆడుకుంటాం తప్ప పిల్లలు బట్టలు వేసుకుని వాడికంటే బట్టలు బాగా వేసుకుని ఆడుకుంటారు, వాడికంటే తక్కువ బట్టలు వేసుకుని వాడుతారు. వాళ్ళలో ఏ విధమైన ఏముండదు, అసూయ ఉండదు. నీ బట్టలు బాగున్నాయి, నా బట్టలు బాగలేదు అని అసూయ ఉండదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను, పిల్లలు ఆడుకుంటా ఉంటారండి. పిల్లలు ఆడుకుంటా ఉంటారు. పిల్లలు ఆడుకునేటప్పుడు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే ఆడుకునేటువంటి ఆడేవాళ్ళు 10 మంది ఉన్నారనుకోండి, చూసేవాళ్ళు ఇంకో 10 మంది ఉంటారు. ఆడేవాళ్ళు గెలిచారనుకోండి, చూసేవాళ్ళు కూడా మేము గెలిచామన్నంత ఆనందం, ఇది ఆడేసినంత ఆనందం. ఆడేవాళ్ళు కూడా, ఆటలు ఆడేవాళ్ళు కూడా అందరికీ ఆటలు రావండి. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడతారు అనుకోండి, అందరికీ బౌలింగ్ ఇవ్వరు, అందరికీ అందులో ఉంటాడు ఎవరో నాకు అంటాడు, వీడికి బౌలింగ్ ఇవ్వరు, బ్యాటింగ్ ఇవ్వరు. వీడి పని ఎప్పుడు కూడా ఏంటంటే ఆ బాల్ బ్యాటరే, ఎక్కువ బాల్ బ్యాటరే. దేవుడికి ఇష్టం. కానీ ఈ టీం గెలిచింది అనుకోండి, నాకు బ్యాటింగ్ ఇవ్వలేదు, నాకు బౌలింగ్ ఇవ్వలేదని ఏ మాత్రం ఫీల్ అవ్వడం. మీరు గెలిచారు అని చెప్పేస్తుంటే దేవుడికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చింది మనసు? వాళ్ళు ఏ విధమైన అసూయ లేదు, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు, నిర్మలమైన మనస్సు కలిగిన వాళ్ళు, నిర్మలమైన ఆలోచన కలిగిన వాళ్ళు, నిర్మలమైన హృదయం కలిగిన వాళ్ళు, ఏ పాప పంక్తులు అంతని హృదయం కలిగిన వాళ్ళు. దేవుడికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు గారు చెప్తాడు, ఏమో తెలుసా, ఏమో ఇలాంటి చిన్న పిల్లల వంటి వారిదే పరలోక రాజ్యం అంటారు. దేవుడికి స్తోత్రం. చిన్న పిల్లల వల్ల బ్రతికితేనే, చిన్న పిల్లల వంటి వారిపై అసూయ లేని వారిగా మనం బ్రతకగలిగితేనే మన పరలోక రాజ్యాన్ని చూడగలము. నమ్మితే దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఒకవేళ మనలో అసూయ ఉంటే అది మనకు అంధత్వాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ మనలో అసూయ ఉంటే మన శరీరానుసారంగా మారుస్తూ ఉంది, ఆత్మీయతను దూరం చేస్తుంది. ఒకవేళ మన అసూయ ఉంటే ఎదుటి వాళ్ళని నేరం మోపేవారిగా చేస్తుంది, మనల్ని మానవత్వాన్ని చెప్పేస్తుంది, మనల్ని క్రూరులుగా మారుస్తూ ఉంది, మనల్ని ఈర్ష పట్టి మన ఎముకలకు కొనుకలుగా చేసి మనల్ని నిద్ర లేకుండా చేసి మానసిక రోగులు చేస్తాం. మనం అలాంటి అసూయను విడిచిపెట్టి నిలబడిన మనస్సాక్షి కలిగి బ్రతుకుతుగాక. హల్లెలూయా. ఆ యూదా మత పెద్దలు అసూయ వలన తన సొంత జాతి వాడైన యేసు వారిని మరణానికి అప్పగించుకున్నారు. ఈరోజు సొంత మనుషులను కూడా మన ఈర్ష్య వల్ల, మన అసూయ వల్ల మనం పోగొట్టుకుంటున్నామేమో, మన అసూయ వల్లనే మన తోడుకోవాలని మనం పాడు చేసుకుంటామేమో, లేకపోతే సొంత అసూయ వల్లనే మన సహోదరులకు మనం వ్యతిరేకంగా మారుతున్నామేమో, మన సొంత అసూయ వలన మన తోటి వారిని మనము శత్రువులుగా మార్చుకుంటున్నామేమో, మన సొంత అసూయ వలన మన ఇరుగు పొరుగు వారు మన శత్రువులు అవుతున్నామేమో, మన సొంత అసూయ వలన మనకు అసూయ వలన ఎదుటి వారితో ప్రేమగా బ్రతకలేకపోతున్నామేమో, ఎదుటి వారితో సంతోషంగా ఉండలేకపోతున్నామేమో, సమాధానంగా ఉండలేకపోతున్నామేమో. నీ ఈర్ష, నీ అసూయ వలన నీవు అనేక మందికి దూరస్తులుగా మారుతున్నావేమో. దాన్ని మాట చెప్పండి. ఒకవేళ నీ అసూయ, నీ ఈర్ష వలన నీవు ఎవరైనా పోగొట్టుకుంటున్నావేమో, ఈరోజు అసూయను విడిచిపెట్టి ప్రేమతత్వాన్ని కలిగి, క్రీస్తు చూపించిన ప్రేమతత్వాన్ని కలిగి, క్రీస్తు వంటి నిర్మలమైన మనస్సు కలిగిన వాడివే, కట్టి పిల్ల వంటి నిర్మలమైన మనస్సు కలిగిన వాడివే నువ్వు బ్రతకగలిగితే సమాజంలో ఆశీర్వాదం పొందుకున్న వాడిగా ఉండగలుగుతావు. హల్లెలూయా. వాడిగా ఉండగలుగుతావు. అనేక మందికి ఇష్టలుగా బ్రతకగలుగుతావు. హల్లెలూయా. అనేక మంది స్నేహితులను నువ్వు సంపాదించుకోగలుగుతావు. నమ్మితే దేవునికి స్తోత్రం చేద్దాం. అనేక మంది సహకారులను నువ్వు సంపాదించుకోగలుగుతావు. నమ్మితే దేవునికి స్తోత్రం చేద్దాం. వంటి మనస్సు కలిగిన వారమై అసూయను, కల్మషాన్ని, ఈర్ష్యను, మత్సరాన్ని విడిచిపెట్టి నిర్మలమైన మన మనస్సు కలిగిన వారమై అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. అటువంటి కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించి తన కృపల బలపరచును గాక. కళ్ళవచ్చండి, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కృప కలిగిన దేవా, నీకే స్తోత్రాలు. అయా నీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నావు. అయా నీ సన్నిధిలో నిన్ను స్తుతిస్తా ఉన్నావు, నిన్ను గణపరుస్తూ ఉన్నావు ప్రభువా. అయ్యా ఇగో తండ్రి, ఇతర మనం ఈ సన్నిధిలో విన్న వాక్యాన్ని నిన్ను స్తుతిస్తా ఉన్నావు ప్రభువా. అయా ఇగో తండ్రి, యూదులు ఈర్ష వలన, అసూయ వలన యేసు వారిని చంపారు. సొంత కుమారుడు ఆయన సొంత ఇంటి వారిని చంపుకున్నాడు.
అలాగే మేము ఈర్ష్య స్వభావం కలిగిన వారమై, అసూయ స్వభావం కలిగిన వారమై మా తోటి వారిని పోగొట్టుకుంటున్నామేమో, మా ఇంటి వారిని పోగొట్టుకుంటున్నామేమో, అనేక మందికి శత్రువులుగా మారిపోతున్నామేమో. అయ్యా మాలో ఉన్న ఈర్ష్యను తొలగించండి, అసూయను తొలగించండి. మా మీద ఈర్ష్య పడే వారి మీద మాకు విజయమును దయచేయండి. అయ్యా నీ వాక్యం ఉంటే ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారి కుటుంబంలో ఒకవేళ అసూయ ఉన్నట్లయితే వారి హృదయాల్లో అసూయను దూరపరిచి పసిపిల్లల వంటి మనుషులు వారికి దయచేయండి. ఒకవేళ ఈ బిడ్డల వల్ల అనేక మంది అసూయ పడుతున్నారేమో, వారి అసూయ వలన వీరికి ఏ విధమైన హాని జరగకున్నట్లు నీ కృపచేత వారిని భద్రపరిచి బలపరచండి. ఎక్కడ వారిని నాయన బలపరచండి, వారి తలను పైకెత్తండి. వారి మీద అసూయ పడేవారు తల దించుకున్నట్లుగా వారి ఎక్కడ స్థిరపరచండి ప్రభా. మీ కృపను గురించి మీరు మహిమ పొందవాలి. యేసు పరిశుద్ధ నామములో స్తుతించుదాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ శుభం. ప్రభునందు ప్రియ సజీవ స్వరం అనేటువంటి యొక్క వర్తమానాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ప్రభునాన్ని బట్టి శుభాలు. మీ గృహాలలో మీతో కలిసి ఈ విధంగా ప్రభువును ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రతిదినం మీరు వీక్షిస్తున్న ఈ వర్తమానాలను బట్టి మీరు ఆశీర్వదింపబడుతున్నారని మేమెంతగానో ప్రభునందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఇస్తున్నటువంటి ప్రతి మెసేజ్ లేకపోతే మీరు ఇస్తున్నటువంటి ఈ యొక్క ప్రోత్సాహం దేవుని పనులు మమ్మల్ని ఎంతగానో బలవంతులు చేస్తూ ఉంది. కనుక మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే ఇంకా అనేక మందికి ఈ వర్తమానాల్ని పరిచయం చేయండి. అలాగే ఈ వర్తమానాల చేత మీరు ఆశీర్వదింపబడుతున్నట్లయితే తప్పనిసరిగా ఈ యొక్క పరిచర్యలో మీ వంతు సహకారాన్ని భాగస్వామ్యాన్ని పంచుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చాలామంది అడుగుతూ ఉన్నారు, అయ్యా మేము ఈ పరిచర్యలు ఎలా పాలుభాగస్తులం కావాలి అని. చాలా సంతోషం. దేవుడు మీకు ఇచ్చిన భారాన్ని బట్టి ప్రభునందు ఆనందిస్తూ ఉన్నాను. తప్పనిసరిగా మీరు కూడా మాతో కలిసి ఈ యొక్క సత్య సువార్తను, ఈ యొక్క ఆత్మీయమైన వర్తమానాలను అనేక మందికి అందించటంలో మీ వంతు కూడా ఖచ్చితంగా సహకారాన్ని అందించవచ్చు. కనుక ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. తగినటువంటి ఆలోచనలు, సలహాలు, ఎలాగో మీరు ఈ పరిచర్యలో బాల్య భాగస్తులు కాగలరో మేము మీకు తెలియపరుస్తాం. అలాగే మీరు ఈ వర్తమానాల చేత ఆశీర్వదింపబడుతున్నట్లయితే, ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఏ సంఘానికి వెళ్ళని వారైతే, ఏ మందిరానికి అటెండ్ కాని వారైతే తప్పనిసరిగా మిమ్మల్ని మా మందిరానికి, మా సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. చక్కని అపోస్తుల యొక్క బోధ, ఆత్మీయమైనటువంటి ఆరాధన, ప్రేమతో కూడినటువంటి సహవాసము, చక్కని ప్రేమతో కూడినటువంటి ఆదరణ సంఘాల్లో సంఘం ద్వారా పొందడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు ఏకైనా మందిరాల్లో ఆల్రెడీ మందిరాల్లో కట్టబడి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆదివారపు ఆరాధన, మందిరంలో జరిగేటువంటి కూడికలలో పాల్గొనటం మానేయదు. తప్పనిసరిగా మీ మందిరాల్లో బలవంతులై, శ్రేష్ఠులై, దేవుని పనులు బలవంతులుగా ఎదగాలని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఒకవేళ ఎక్కడా మీరు పరిచర్యలో ఏ పరిచర్యకు, ఏ సహవాసానికి ఒకవేళ మీరు అట్టుకట్టి ఉండకపోతే, ఏ సహవాసంలో మీరు పాలుభాగస్తులుగా ఉండకపోతే తప్పనిసరిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మన పరిచర్యల ద్వారా ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి నెల అనాథల పరిచర్య చేస్తూ ఉన్నాం. ఈ అనాథల పరిచర్యలో చాలామంది యవన బిడ్డలు తమ యవన కాలంలో తమ యొక్క భర్తలను కోల్పోయిన వారు ఉన్నారు. అలాగే చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని వారు పోషిస్తున్న వారు ఉన్నారు. వారిని పోషించడానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆలోచన బట్టి ప్రతి నెల కొంత సహాయాన్ని చేస్తున్నాం. ఇంకా ఆ సహాయాన్ని అనేక మందికి పంచాలని ఆశపడుతూ ఉన్నాం. ఇలాంటి దేవుని పరిచర్యలో మీరు కూడా మీ యొక్క సహకారాన్ని ప్రేమతో అందించవచ్చు. అలాగే ప్రతి నెల సెకండ్ సాటర్డే మన మందిరంలో చిన్న పిల్లల ప్రోగ్రాం జరుగుతుంది. ఇది ప్రతి నెల జరుగుతూ ఉంది. మీరు కూడా మీ పిల్లలు దేవునిలో ఆత్మీయంగా బలపడాలని ఆశపడితే తప్పనిసరిగా మీ పిల్లల్ని ఆ యొక్క చిన్నపిల్లల ప్రోగ్రానికి, కింగ్డమ్ చిల్డ్రన్స్ అనేటువంటి ప్రోగ్రానికి మీ పిల్లలు కూడా ప్రోత్సహించండి. తప్పనిసరిగా పంపించండి. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు చక్కని పాటలు, చక్కని కథలు, చక్కని ఆరాధన, దైవభక్తి, అలాగే విశ్వాసంలో వారిని బలపరచడానికి ఎంతో మేము తోడ్పడుతూ ఉన్నాం, వారిని బలపరుస్తూ ఉన్నాం. అది మీ పిల్లలకు ఆత్మీయంగా బలపడడానికి, విశ్వాసాలు బలపడడానికి ఎంతగానో దోహదం చేస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ పరిచర్యలో మీరు కూడా పాలుభాగస్తులై ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అలాగే ఇండియా ప్రేయర్ లీగ్ అనేటువంటి ఒక ప్రార్థనా సహవాసాన్ని నడిపిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమతో ప్రార్థనా సహవాసంలోనికి
ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, తగిన విషయాలన్నీ మీతో పంచుకుంటాం. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ద్వారా వాక్యాన్ని విన్నట్లయితే, ఒకవేళ ఈ వాక్యం ద్వారా, ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదింపబడిన వారైతే ఖచ్చితంగా ఈ యొక్క వర్తమానాలు అనేక మందికి పరిచయం చేయండి. ఈ యొక్క వర్తమానాలని మీరు అనేక మందికి పరిచయం చేసి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా పాలుభాగస్తులు కావాలని, పరిచర్యలో మీరు కూడా తప్పనిసరిగా చేతులు కలిపి దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో ప్రయాసలో మీరు కూడా మాతో కలిసి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు రావాలి అనుకుంటే తప్పనిసరిగా మీ విషయాలు మాకు తెలియపరచండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు మేము అనునిత్యం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకును, మీ కుటుంబాలకును, మీ బిడ్డలకును ఎలా తోడై ఉండి మిమ్మల్ని స్థిరపరిచి ఆదరించును గాక. ఆమేన్.